రేయ్ జబరొట్టి చట్నీ తిని రేయ్ నిన్నేరా ఉంగ హ్యాపీ హ్యాపీ సెల్లి చూస్తూ బిజీగా ఉండేటోడా రే నిన్నేరా రే. అండి నవ్వున మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వేనా నిల్చునేది. అవునరా కాకరకాయ ఏనరా తాపీ కూర్చొని హ్యాపీగా రీల్ చూస్తున్నావా? అంటే అది ఖాళీగా ఉంటే అయినా నువ్వు ఈరోజు బిజీగా పని చేసినావునరా ఖాళీ అని చెప్తున్నావు. అంటే ఇన్స్టాలో రీల్ చూసి మోటివేట్ అయ్యి బాగుపడదామని. ఎవరినైనా నమ్మచ్చు కానీ రీల్ చూస్తూ మోటివేట్ అయ్యి బాగుపడేవని మాత్రం నమ్మకూడదు. చచా నేను అలా కాదు, నా గురించి నీకు తెలియదా ఏంటి? మీ ఇంట్లో వాళ్ళకైనా నీ గురించి తెలిదేమో కానీ నిన్నే నీ ఫ్రెండ్స్ నాకు ఇచ్చుకొని తిప్పిన నాకు తెలియదా నీ గురించి? సర్లే కానీ ముందు ఎందుకు పిలిచావో చెప్పు. ఏం లేదురా దసరా వస్తుంది కదా. కాదురా హౌలే మడన్నీ రెడీనా ఏంటి? అవేరా కొత్త బట్టలు పిండి వంటలా? ఓ అవే దగ్గరుండి నేనే ప్లాన్ చేసా మరి నాకేం లేదా? నీకేం కావాలరైనా? నాకా? నీ సీటు మోసి మోసి నా సీటు సిరిగిపోయింది, పట్టించుకున్నావా? లేదు. నీ కాళ్ళు కింద పెట్టకుండా తిప్పి నా 2 కాళ్ళు అదేరా టైర్లు 2 అరిగిపోయినాయి, పట్టించుకున్నావా? లేదు. కనీసం నాకు స్నానం అన్నా చేయించావా? అదేరా క్లీనింగ్ అన్నా చేయించా అంటే అది కూడా లేదు. ఏంటి స్నానమా? నేనే 2 రోజులు గుర్తు చేస్తా, అట్లాంటిది నీకు చేయించాలనా? అయినా మొన్న చేయించిన మళ్ళీ ఎప్పుడైనా? ఏంట్రా సంక్రాంతి నీకు మొన్నలా అనిపిస్తుంది? అది కూడా మసిగుడ్డతో 5 రూపాయలు కక్కుర్తిపడి రూపాయి షాంపూతో కడిగినావు, దెబ్బకున్న పెయింట్ అంతా ఊసిపోయింది. పోనీ కొత్త పెయింటింగ్ ఆ స్టిక్కరింగ్ వేయించావంటే అది లేదు. ఒత్తురు నా ముందా ఆయనకు చూడరా ఎట్లున్నాను. ఏంటి స్టిక్కరింగా? అని సోకులు ఎందుకురా నీకు? ఎందుకంటావేంట్రా? ఏం మాకు మాత్రం ఉండదా స్టైల్గా స్కూటీ ఉంది అందంగా కనబడాలని? ఏంటి మీకు కూడా ఇలాంటి పత్తి వ్యాపారాలు ఉంటాయా? ఉండడం ఏంట్రా? పార్కింగ్లో పార్క్ చేస్తే పులిహోర కలుపుతాం, బస్ స్టాండ్లో పార్క్ చేస్తే బీట్ కొడతాం, సినిమాకి తీసుకెళ్తే చిల్ అవుతాం, ఇలా చాలా ఉంటాయి. అయినా నీకేం తెలుసులేరా సింగిల్ చింతకాయ గడివి. ఓకేరా నాకు ఇలానే ముచ్చట్లనే తీరు, కనీసం నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు. 10 రూపాయలు అప్పు చేసినా సరే మంచి షాంపూ తీసుకొచ్చి నేను చేపిస్తాను నీకు స్నానం. థ్యాంక్స్ రా బాబు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు.